ఇక మరికొంతమంది చూడండి, నోట్లో వేసుకొని నములుతుంటారు. ఏంటి ఆ పాన్ పరాగులని, ఖైనీలని. ఆల్రెడీ అంటే వాళ్ళు కొనేటువంటి ఆ ప్యాకెట్స్ మీరు చూడండి, ఆ ప్యాకెట్స్ మీద తేలు బొమ్మలు ఉంటుంటాయి. తేలు కాట అనేది ఎంత ప్రమాదమో, ఇందులో ఉన్నటువంటిది నువ్వు తింటే కూడా అది నీ ఒంటికి, నీ శరీరానికి అంతే ప్రమాదం రా. ఏమండి, సిగరెట్ తాగుతుంటారు కొంతమంది. సిగరెట్ తాగుతున్నప్పుడు ఆ సిగరెట్ పెట్టెల మీద కూడా బొమ్మ చూస్తుంటే అసలు సిగరెట్ కొనగలరా? మొత్తం కూడా క్యాన్సర్ వచ్చేసి రంధ్రాలు పడిపోయి లోపల చర్మము, నరాలు కనిపడిపోయి, ఏమండి ఎంత అసహ్యంగా ఉంటుందో చూస్తే. ఎందుకు అంటే ఇది తాగిన వాడి యొక్క ఆరోగ్యం ఆఖరికి ఇలా క్యాన్సర్ బారిన పడిపోయి ఇలా ఇది తినేస్తుంటది నెమ్మదిగా. గతంలో వాళ్ళు అలానే తాగారు, వాళ్ళ తాగితే వాడికి ఇలా అయింది, నువ్వు తాగితే నీకు అలా అవుతుందిరా అని చెప్పడం. అయినా మానేస్తాడా? మానడు. ఇక మద్యం తాగే వాళ్ళ గురించి చెప్పాల్సిన పని లేదు. ఏమంటే ప్రతిరోజు అలవాటుగా దాన్ని తాగుతున్నారు అని అంటే ఏమైపోవాలంటారు చెప్పండి? ఈ మద్యం సేవించడం వల్ల లోపల అవయవాలు ఎలా దెబ్బతింటాయి? రేపు ఏదైనా ప్రాణమే పోతే భార్య ఏంటి, పిల్లలేంటి, తల్లేంటి, తండ్రి ఏంటి అనేటువంటి ఆలోచన ఎవరికైనా ఉంటే దాన్ని ముట్టుకుంటారా?